హలో అందరికీ, అందరూ బాగున్నారా? మీ అందరికీ ముక్కునుమ శుభాకాంక్షలు. ఈరోజు ఏంటి అంటే చాలామంది పిల్లలకు వచ్చేసి ముక్కు చెవులు కుట్టించుకోవచ్చు అనమాట. ఈరోజు ఎలాంటి ముహూర్తాలు ఏమీ అవసరం లేదంట కదా. సో ఈరోజు మా పాపకి మేము చెవులు కుట్టించబోతున్నాము. అదనమాట ఈరోజు మా ఇంట్లో హంగామా హడావిడి. సో మీరు అందరూ నా వీడియో చూడాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా ముక్కనుమ ఫుల్ డే వ్లాగ్ చూసేయండి పదండి. ఏవి నీ కళ్ళేవి చూపించినానా? నీ ముక్కేది? నీ పళ్ళేవి నానా? వావ్, సో బ్యూటిఫుల్. నీ డ్రెస్ ఏది? నీ గౌను అబ్బా, నీ గాజులేవి? ఏది నీ జుట్టేది? అబ్బా, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఏవి నీ చెప్పులేవమ్మా? అబ్బో, లాల్ పోచుకున్నావా? తిన్నావా? గుడ్ గర్ల్ పొన్ను నువ్వు, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ చెప్పు. అది చాలే. రింగులు పెట్టేసుకుంటావా? హాయ్ చెప్పు. హాయ్. పున్ను పాప లాల్ పోసుకుంది, రింగులు పెట్టేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట. సో యాంగ్జైటీ షీజ్. సో చూద్దాం ఎట్లా పెట్టుకుంటుందో ఏంటో. హాయ్, ముద్దిచ్చి బా చెప్పు. రింగులు కుట్టించుకుంటావా? నీ గౌన్ ఏది చూపించు నాకు. ఏది నీ గౌన్ ఏది చూపించు. వావ్, సూపర్ నానా, బాగుంది. ఏది లాల్ బాటిల్ ఏది నీది? నీ లాల్ బాటిల్ ఏది? లాల్ ఎలా తాగుతారు? అలా తాగుతారా? అబ్బా. గాయస్ చూస్తున్నారు కదా, మేమైతే ఇయర్ పియర్సింగ్కి రెడీ అయిపోయామన్నమాట. మేము పాప పింక్ అండ్ జీన్స్ ట్రక్తో ఫ్రాక్ రెడీ వేసేసుకుంది. అండ్ అలాగే నేను ఆలియాకట్ డ్రెస్ వేసేసా. సో ఇది మా డ్రెస్ అప్. అండ్ మేమైతే చాలా నర్వస్ అండ్ యాంగ్జైటీగా ఉన్నాం ఇయర్ పియర్సింగ్కి. సో యా, ఎక్కడికి వెళ్తా? ఏది నీ షూ చూపించు, చెప్పులు చూపించు. అవేనా? ఏమి నీ చెప్పులు చూపించు. అది పడిపోద్ది, పట్టుకో. బాయ్. బాయ్ బాయ్. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది కనుమ కదా. అందరూ ఊర్లోనే ఉన్నట్టున్నారు. సో ఫ్యామిలీస్ అన్నీ ఎక్కువ అయ్యేసరికి ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది ఊర్లో. సాయి వాళ్ళ మామ మేము అందరం రెడీగా ఉన్నామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ని ఎడ్జస్ట్లో కొంచెం షార్ప్ చేస్తారు కదా. సో అదే ప్రాసెస్ జరుగుతుంది ప్రస్తుతానికి. మా పాపకి చాక్లెట్స్ ఇచ్చేసి కొంచెం డైవర్ట్ చేస్తున్నాం అనమాట. అది చూసి భయపడకుండా అని చెప్పి చాక్లెట్స్ ఇచ్చాం. కానీ ఫస్ట్ చాక్లెట్ అయితే అప్పటికే 1 minute అవగొట్టేసింది. సో యా, తెచ్చిన ఇయర్ రింగ్స్ని షార్ప్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి డాట్స్ పెట్టేసి రెడీ చేస్తారు కదా. సో చూడండి ఏం చేసిందో. తను ఎంత అల్లరి చేసిందా లేదంటే నార్మల్గా చేయించుకుందా మీరే చూడండి. ఫస్ట్ అయితే మేము గన్ షాట్ అనుకున్నాం స్టడ్స్ పెడదామని చెప్పి. సో కానీ ఎందుకులే, ఫస్ట్ తీల్లా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టించుకుందాం ఇట్లా గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి అనుకున్నాం. కొంచెం పైకి పెట్టని చెప్తాం.
పుట్టులు జారిపోతాయి కదా అని. డాట్స్ అయితే పెట్టడానికి అంకుల్ రెడీగా ఉన్నాడు. బట్ పున్ను అతన్ని చూసిన వెంటనే చాలా భయపడిపోయింది అనమాట. ఏం చేస్తాడా ఏంటని చెప్పి మేము అంతా తనకి నచ్చ చెప్పి సర్ది చెప్పేసరికి చాలా టైం అయిపోయింది. సో అప్పటికి అది కంట్రోల్ అవ్వలేదు, పాప భయపడుతూనే ఉంది. సో ఇంకేం చేయాలని చెప్పి అటు ఇటు బయటకు తీసుకువెళ్తూ అది ఇది చూపిస్తూ అన్నీ చేసినా సరే తను కంట్రోల్ అవ్వలేదు. షాప్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ తను వెంటనే ఏడ్చేస్తుంది అనమాట. సో వాళ్ళ మామ పూర్తిగా తీసేసుకొని ఇంకా డాట్స్ ఏదో ఒక విధంగా పెట్టించాడు. కదిలిపోగలు చూసుకోండి, గట్టి పట్టుకోండి. అయిపోయింది ఇదిగా చాకీ ఇదిగా చాకీ ఇదిగా. ఊగిపోతుంది. ఫస్ట్ది పెట్టేటప్పుడు కొంచెం టైం టేకెన్ అయిందనమాట. ఎందుకంటే అది ప్యూర్ గోల్డ్ అయ్యేసరికి గోల్డ్ అనేది బెండ్ అయిపోతుంది అనమాట, హోల్ అవ్వట్లేదు. సో అది కొంచెం టైం తీసుకుంది. తన ఏడుపుకి ఎవరికి ఏం అర్థం కాలేదనమాట. అలా కొంచెం టైం బ్లాంక్ అయిపోయాము, అంతగానో ఏడ్చేసింది. అండ్ అలాగే అంకుల్ కూడా కొంచెం అలా అలా కన్ఫ్యూజ్ అయ్యారనమాట, చాలా ఏడుస్తుంది కదా. సో అందువల్ల ఫస్ట్ది ఆటోమేటిక్గా లేట్ అయిపోయింది. కొడుదు ముందు సాయి కొడుదు ముందు కడతారు కరక కుట్టు అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఫైనలీ ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిందనమాట సక్సెస్ఫుల్లీ. చాలా కష్టంతో జరిగింది. అదే అలిసిపోయింది, ఏడ్చేసి అదే అలిసిపోయింది. పట్టుకోలేదు, అయిపోయింది. రెండు వైపులు ఇయర్ రింగ్స్ అయితే హోల్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మా పున్ను అయితే లాస్ట్ వరకు భయపడుతూనే ఉంది. అవి తీగలు చుట్టేటప్పుడు అయితే ఇంకా భయపడుతూ ఉందన్నమాట హోల్ చేసేటప్పటికంటే. బట్ ఫైనలీ ఏంటి అంటే హోలింగ్ ఇయర్ పియర్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మా పున్ను పాపది. బాయ్ నాని వచ్చింది, బాయ్ చెప్పి. అంతేనా ఆంటీ? కనబడలేదు అది చెప్పు. ఇంటికి అయితే వచ్చేసాము. పున్ను పాప ఏడుపు అయితే ఆపలేదు, నొప్పి వేస్తుందేమో కానీ ఏడ్చి ఏడ్చి తన గొంతు ఎండినట్టుంది, అందుకే కామ్ అయిపోయింది అనమాట. ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. సో మొత్తానికి మంచి స్లీప్ అయితే వేసేసింది, నిద్రలో కూడా ఎక్కిళ్ళు ఆపలేదన్నమాట. సో ఫైనల్గా పున్ను పాపవి ఇయర్ పియర్సింగ్ అయితే పూర్తి చేసామన్నమాట. కొంచెం భయపడ్డాం, 3 years వచ్చేసరికి చేద్దాంలే అని మళ్ళీ అనుకున్నాం. కానీ ఎందుకులే ఇప్పుడు చేస్తే మంచిది అని మళ్ళీ ఫిక్స్ అయ్యి ఇప్పుడే మళ్ళీ చేసేసామన్నమాట. సో పూర్తిగా అయితే చేసేసాం. అది ఈరోజుటి ముక్కను ఈ వీడియో. సో బాయ్.